పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై ఏపీ మంత్రి నిమ్మల స్పందించారు. సముద్రంలో కలిసే 3000 టీఎంసీల్లో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు సోదర భావంతో అభివృద్ధి చెందాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అన్నారు. గోదావరిలో పుష్కలంగా నీరుందని కాళేశ్వరానికి తాము అభ్యంతరం చెప్పలేదని మంత్రి నిమ్మల తెలిపారు. 64 టీఎంసీల నీరు ఈ సంవత్సరం అయితే 4600 టీఎంసీల నీరు ఇంత వృధాగా ప్రతి సంవత్సరం కూడా సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంటే అందులో ఒక 200 టీఎంసీల నీరు అటు రాయలసీమకు ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం ఈవేళ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈరోజు మీకు నీళ్లు కావాలా గొడవలు కావాలంటే నీళ్లు కావాలనే ఈరోజు మేము అంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి, తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా అభివృద్ధిలో ముందుండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఆ రోజు కాళేశ్వరం ఏ రకంగా అయితే గోదావరి నీటిని ఉపయోగించి నిర్మాణం చేసుకున్నారు, అదేవిధంగా అదే గోదావరి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈవేళ పోలవరాన్ని ఉపయోగించుకుని మరి ఈవేళ ఆ 200 టీఎంసీలు నీరు తీసుకుంటే తప్పేంటని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రకంగా మరి ఈవేళ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ